గత ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్తను వదిలేసిపోయింది. చెత్తపై పన్ను వేసింది. మేము అధికారంలోకి రాగానే చెత్త పన్ను తొలగించాం. ఆ చెత్తను క్లీన్ చేసే బాధ్యతను తీసుకున్నాను. రాష్ట్రంలో చెత్తనే కాదు, చెత్త రాజకీయాలను క్లీన్ చేస్తా. రౌడీజం, నేరాలు, ఘోరాలు చేస్తే ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. శనివారం పల్నాడు జిల్లా మాచర్లలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. మాచర్ల చెరువు వద్ద పేరుకుపోయిన చెత్తను మున్సిపల్ కార్మికులతో కలిసి చీపురు పట్టి తొలగించారు. ఆంధ్రప్రదేశ్ను 2026 జూన్ నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతారని ప్రకటించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని ఉద్యమాలు అమలు చేస్తామని అన్నారు. స్వచ్ఛాంధ్ర సేవ కార్యక్రమంలో 5 కోట్ల మంది భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ ఫ్రీ నినాదాన్ని ఉద్యమాల ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. పచ్చదనం పెంపులో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని కోరారు. మున్సిపల్ శాఖ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి పరిశుభ్రమైన నగరాలు, గ్రామీణ ప్రాంతాల కోసం పనిచేస్తున్నారని అన్నారు. గత పాలకులు వదిలేసి వెళ్లిన 85 లక్షల టన్నుల చెత్తను అక్టోబర్ 2వ తేదీ కంటే ముందుగానే 100% క్లియర్ చేశామని తెలిపారు. ఈ లక్ష్య సాధనలో సమర్థంగా పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ శాఖ ఉద్యోగులు, అధికారులు, ఆ శాఖ మంత్రి నారాయణకు అభినందనలు తెలిపారు. పిల్లలకు, వృద్ధులకు హాస్టళ్లు పెట్టాం. ఇక నుంచి పశువులకు వసతి ఏర్పాటు చేస్తాం. షెడ్లు వేసి పశువులను వాటిలో ఉంచి గ్రాసం అందిస్తాం. ఈ పథకానికి త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నామని తెలిపారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు, ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్యపై బోండా ఉమా సభలో తీవ్ర ఆరోపణలు చేశారు. సంబంధిత శాఖకు బాధ్యుడైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించారు. దీంతో అసలు బోండా ఉమా ఎందుకు ఇలా వ్యవహరించారు, దీని నేపథ్యం ఏమిటనే కోణంలో అటు పవన్ కార్యాలయం, ఇటు సీఎంఓ కూడా ఆరా తీసింది. ప్రశ్నోత్తరాల సమయంలో ప్లాస్టిక్ కాలుష్యంపై గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి అడిగిన ప్రశ్నకు ఉప ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. ఇదే అంశంపై బోండా అనుబంధ ప్రశ్న వేశారు. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్యపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ పేరును కూడా ప్రస్తావించారు. పీసీబీ పని చేస్తున్నట్లుగా ఎక్కడా కనిపించడం లేదని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ పట్టించుకుని పీసీబీ అధికారులు పనిచేసే విధంగా గట్టిగా మందలించాలన్నారు. బోండా వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ సభలోనే వివరంగా సమాధానం ఇచ్చారు. అంతేకాదు కృష్ణయ్యపై ఆరోపణల నిగుదేల్చేందుకు అప్పటికప్పుడు అసెంబ్లీలోని తన పేషీలో పవన్ భేటీ అయ్యారు. పీసీబీ అధికారులను సైతం పిలిపించారు. ఎమ్మెల్యే ఈ విధంగా ఎందుకు మాట్లాడి ఉంటారో కృష్ణయ్యను ఆరాధీశారు. బోండా ఆరోపణల పూర్వపరాలను అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. ఈ మొత్తం వ్యవహారంపై పవన్ సీరియస్ అయ్యారు. పీసీబీ చైర్మన్ ఉద్దేశించి బోండా చేసిన వ్యాఖ్యలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయని, వ్యక్తిగత ఉద్దేశాలతోనే ఒకరిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడారని పవన్ అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాలను సమగ్ర నివేదిక రూపంలో ఇవ్వాలని సీఎం దృష్టికి తీసుకెళ్తారని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ పరకామణిలో జరిగిన అవకతవకలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పరకామణి నుంచి నగదు అపహరణపై ఫిర్యాదు చేసిన టీటీడీ అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి సతీష్ కుమార్ నిందితుడు రవికుమార్తో లోక్ అదాలత్ వద్ద రాజీ చేసుకోవడాన్ని తప్పుపట్టింది. విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని 2023 సెప్టెంబర్ 9న లోక్ అదాలత్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఇవి అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. కేసులో సిఐడి ఐజీని సుమోటోగా ప్రతివాదిగా చేర్చింది. ప్రస్తుత కేసుతో ముడిపడి ఉన్న తిరుమల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ రికార్డులు, లోక్ అదాలత్ ప్రొసీడింగ్స్, టీటీడీ బోర్డు తీర్మానాలు, ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రొసీడింగ్స్ ను తక్షణం స్వాధీనం చేసుకోవాలని సిఐడి ఐజీని ఆదేశించింది. తదుపరి విచారణ రోజు వాటిని సీల్ కవర్లో తమ ముందు ఉంచాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 13కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గణమనేని రామకృష్ణ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఉత్తర్వుల ప్రతి శనివారం అందుబాటులోకి వచ్చింది. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ పరకామణిలో జరిగిన కుంభకోణంపై సిఐడి దర్యాప్తు జరిపించాలని సమర్పించిన వినతిని ఈవో పరిగణలోకి తీసుకోకపోవడాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరుతూ జర్నలిస్టు ఎం శ్రీనివాసులు పిటిషన్ దాఖలు చేశారు. సిఐడి దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అనుబంధ పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా పిటిషనర్ తరపున న్యాయవాది కుర్రా శ్రీనివాసులు, టీటీడీ తరపున న్యాయవాది సి శ్రీనివాస బాబా వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంపై టీటీడీ ఈవో సమర్పించిన రాతపూర్వక వివరాలను సంతృప్తికరంగా లేవని, పూర్తి వివరాలతో కౌంటర్ వేయడానికి సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. ఇరువైపులా వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి ఈ వ్యవహారంలో 2 వారాల పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని టీటీడీని ఆదేశించారు. రవికుమార్పై తీసుకున్న క్రమశిక్షణ చర్యల గురించి అఫిడవిట్లో ప్రస్తావించాలని స్పష్టం చేశారు. వ్యాజ్యంలో వ్యక్తిగత ప్రతివాదులుగా ఉన్న టీటీడీ అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి సతీష్ కుమార్, నిందితుడు రవికుమార్కు నోటీసులు జారీ చేశారు. రెవెన్యూ శాఖలో పలువురు సర్వేయర్ల అవినీతి తారాస్థాయికి చేరింది. కొలతల కోసం వచ్చే రైతుల ముక్కుపిండి మరి వసూళ్లు చేస్తున్నారు. వీరు క్షేత్రస్థాయిలో అడుగుపెట్టాలంటే అన్నదాతలకు చేతి చమురు వదలాల్సిందే, లేకపోతే నెలల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో 60% రెవెన్యూ శాఖపైనే ఉన్నాయి. ఇందులో 34.8% భూముల సర్వే సంబంధిత ఫిర్యాదులు కాగా మరో 24.7% రైతులకు ఉచితంగా ఇవ్వాల్సిన పాస్ పుస్తకాలకు సంబంధించినవేనని రెవెన్యూ అధికారుల సమక్షంలోనే
ఆర్టీజీఎస్ తన ప్రెజెంటేషన్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. రెవెన్యూ శాఖ చెబుతున్న ఫీల్ గుడ్ విధానం క్షేత్రస్థాయిలో ఏమాత్రం లేదని, భూ సమస్యలు ఇంకా బలంగానే ఉన్నాయని, అవినీతి పెచ్చరిల్లుతోందని ఆర్టీజీఎస్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన భూముల సర్వేపై అనేక ఆరోపణలు, విమర్శలున్నాయి. అప్పట్లో రైతులను సంప్రదించకుండానే వారి భూములను సర్వే చేసి ఇష్టానుసారం రికార్డు రూపొందించారు. తాము అధికారంలోకి రాగానే రైతుల భూ సమస్యలు, ప్రత్యేకించి రీసర్వే ఇబ్బందులను పరిష్కరిస్తానని చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రకటించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రెండవ దశ సర్వే జరుగుతోంది. జగన్ ప్రభుత్వం ఇచ్చిన పాస్ పుస్తకాలు రద్దు చేసి వాటి స్థానంలో ఏపీ రాజముద్ర ఉన్న కొత్త పాస్ పుస్తకాలను జారీ చేస్తామని తెలిపారు. ఈ ప్రక్రియ ఇప్పటికీ పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. కొన్ని జిల్లాల్లో మొదలైన రెవెన్యూ సిబ్బంది డబ్బుల కోసం ఒత్తిడి చేస్తున్నారని రైతులు ఫిర్యాదు చేశారు. రీసర్వే లేని సమయంలో భూముల సర్వే కొనసాగుతున్న దశలో కూడా ఎఫ్లైన్ పిటిషన్లు లక్షల సంఖ్యలో అందుతున్నాయి. రీసర్వే పూర్తయిన 6,000 గ్రామాల నుంచి కూడా ఈ దరఖాస్తులు వస్తున్నాయి. వాటిని గ్రామ మండల సర్వేయర్లు సెటిల్ చేయాలి. రైతుల కోరిక మేరకు భూముల హద్దులు, కొలతలు నిర్ధారించాలి. సబ్ డివిజన్ వర్క్ చేపట్టాలి. ఇందుకోసం కూడా సర్వేయర్లు డబ్బు డిమాండ్ చేస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. వాటి ఆధారంగా ఆర్టీజీఎస్ ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంది. సర్వే పనులకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని 34.8% మంది ఆరోపించారు. రాష్ట్రంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో రోజు రోజుకు కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేసి అక్కడి అనుభవాన్ని ఆంధ్రప్రదేశ్లో అన్న వైఎస్ జగన్తో సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి అమలు చేసినట్లుగా సిట్టు దర్యాప్తులో వెల్లడైంది. అనిల్ రెడ్డి నివాసాలు, వ్యాపార సంస్థలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు చేపట్టిన సోదాలు శనివారం మధ్యాహ్నంతో ముగిశాయి. చెన్నై, మదురై, హైదరాబాద్లోని 10 చోట్ల 2 రోజుల పాటు జరిపిన తనిఖీల్లో ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. అనిల్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్ పెదనాన్న జార్జిరెడ్డి కుమారుడన్న విషయం తెలిసిందే. అన్నకు నమ్మకస్తుడిగా ఉంటూ ఆ అన్న తరపున ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం, వైసీపీ కోసం నిర్వహించే సర్వేల ఖర్చులన్నీ భరించడం, ఆ పార్టీ అభ్యర్థులకు ఎన్నికల్లో ఫండ్ సమకూర్చడం తదితర వ్యవహారాలన్నీ అనిల్ రెడ్డి చూసేవారని సిట్టు సోదాలో స్పష్టమైంది. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు మద్యం సరఫరా చేసిన వ్యాపారుల నుంచి తీసుకున్న ముడుపులు అనిల్ రెడ్డి కంపెనీలోకి మళ్లినట్లు సిట్టుకు సమాచారం అందింది. ఆ సమాచారంతో అనిల్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు దేవరాజులను ఇటీవల 3 రోజుల పాటు ప్రశ్నించింది. చిత్తూరు జిల్లాలోని శాంతిపురం మండలానికి చెందిన దేవరాజులు చెన్నైలో ఉంటూ కొంతకాలంగా అనిల్ రెడ్డి పిఏగా పనిచేస్తున్నాడు. లిక్కర్ కేసు నిందితులైన మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డితో పాటు శాంతిపురం మండలానికి చెందిన బాలాజీ గోవిందప్ప ఇటు తరచూ జరిపిన ఫోన్ సంభాషణ వెనుక అనిల్ రెడ్డికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. దీంతో చెన్నై, హైదరాబాద్లోని అనిల్ రెడ్డి నివాసాలు, వ్యాపార కేంద్రాలకు సంబంధించి 10 చోట్ల ఏకకాలంలో సిట్టు బృందాలు సోదాలు చేశాయి. ఈ కేసులో సిట్టు మొదటిసారి జగన్ రెడ్డి రక్త సంబంధికుడి ఇల్లు, వ్యాపార సంస్థలో సోదాలు చేపట్టడం సంచలనం సృష్టించింది. శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి చెన్నై, హైదరాబాద్లో మొదలైన సోదాలు శనివారం ఉదయం వరకు కొనసాగాయి. ఏపీ లిక్కర్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న A4 మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని 2 రోజుల పాటు విచారించారు. లిక్కర్ స్కామ్ లో వసూలు చేసిన డబ్బులు మిథున్ రెడ్డి వ్యాపార సంస్థలకు వెళ్లడంపై సిట్ అధికారులు ప్రశ్నించారు. 5 ఏళ్ల కాలంలో కొత్తగా కొనుగోలు చేసిన ఆస్తుల వివరాల గురించి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. అయితే పలు ప్రశ్నలకు తనకు తెలియదని సమాధానం చెప్పినట్లుగా తెలపగా మరికొన్నింటికి ఎన్నికల అఫిడవిట్లోనే ఆస్తుల వివరాలు ఉంచినట్లు మిథున్ రెడ్డి విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. ఫోన్ గురించి ఆరా తీసిన సిట్ అధికారులు మిథున్ రెడ్డి మొబైల్ను FSL కి పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మద్యం కుంభకోణం సమయంలో ఎవరెవరిని కలిశారు, వారి కంపెనీలోకి 5 కోట్లు ఎలా వచ్చాయి, డబ్బులు ఎక్కడెక్కడికి ఎవరెవరి ద్వారా పంపారు, ఎన్నికలలో డబ్బు పంపిణీని ఏ విధంగా చేశారనే అంశాలపై ప్రశ్నించారు. దీనికి కొన్నింటికి సమాధానాలు చెప్పిన మిథున్ రెడ్డి మరికొన్ని ప్రశ్నలకు తనకు తెలియదని, గుర్తులేదని చెప్పినట్లు సమాచారం. అసలు తన ఎన్నికల అఫిడవిట్లోనే తన ఆస్తుల వివరాలు ఉన్నాయని, వాటిని చూసుకోవచ్చని మిథున్ రెడ్డి అధికారులకు తెలిపినట్లు తెలిసింది. ఇక రాజకేశ్ రెడ్డి నుంచి 100 కోట్లు తీసుకుని ఎన్నికల సమయంలో ఎవరెవరికి ఎంతెంత పంచారో చెప్పాలని సిట్ అధికారులు నిలదీశారు. ఈ ప్రశ్నలపై తనకు తెలియదని, గుర్తులేదని చెప్పగా మరికొన్నిటికి మాత్రం తాను ఏ తప్పు చేయలేదని, మద్యం కుంభకోణంలో తన పాత్ర లేదంటూ చెప్పుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. 2 రోజుల విచారణలో మిథున్ రెడ్డి చాలా అంశాలపై స్పష్టత ఇవ్వకపోవడంతో మిథున్ రెడ్డి ఫోన్ను FSL కు పంపి అందులో సమాచారాన్ని బయటకు తీయాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఇక 2 రోజుల పాటు కస్టడీ ముగియడంతో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఏపీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు క్లైమాక్స్ కు చేరింది. మద్యం ముడుపుల అంశంపై వైసీపీ నేతలు బుకాయించినప్పటికీ ఈడీ ఎంట్రీతో ఇప్పుడు వైసీపీ నేతలు సైలెంట్ అయిపోయారు. ఈడీ దాడిలో బంగారపు షాపులకు బ్లాక్ మనీ పంపి ఇన్వాయిస్ తీయించి జీఎస్టీ చెల్లించి షాపుల యజమానులకు కమిషన్ ఇచ్చి బ్లాక్ మనీని వైట్ గా మార్చుకున్నారని ఈడీ దర్యాప్తులో తేలింది. అదేవిధంగా బంగారు నాణేల కొనుగోలు వ్యవహారం కూడా ఇప్పుడు దుమారం రేపుతోంది. తనిఖీల నివేదికను ఈడీ ఢిల్లీకి పంపింది. అయితే జగన్ కు అత్యంత సన్నిహిత బంధువైన వైఎస్ అనిల్ రెడ్డి నివాసాలపై సిట్టు బృందాలు దాడులు నిర్వహించాయి. కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న సునీల్ రెడ్డి కంపెనీలపై సిట్టు దాడులు నిర్వహించింది. ఈ సోదాలో లభించిన ఆధారాలతోనే వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలపై సిట్టు దాడులు నిర్వహించి కీలక డేటాను సేకరించింది. ఇక
ఇక ఈడీ దూకుడుతో తాడేపల్లి ప్యాలెస్ లో కలవరం మొదలైంది. ఇది రాజకీయంగా సెట్ బ్యాక్ అని వైసీపీ నేతలు చెబుతున్నారు. కోర్టుల విచారణలో ఏం తేలుతుందనేది తర్వాత అంశం అయినప్పటికీ ముందు మాత్రం సిట్టు దర్యాప్తులో వెలుగు చూస్తున్న అంశాలను విస్తృతంగా ప్రచారం జరగడంపై వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. జగన్ కు అత్యంత సన్నిహితుల వరకు దర్యాప్తు వెళ్లడం, వారి కంపెనీలపై జరుగుతున్న దాడుల్లో కీలక డేటా లభ్యం కావడంతో ఇక దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ లకు వెళ్లే విధంగా సిట్ ముందుకు వెళ్తుందని భావిస్తున్నారు. వైఎస్ అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డిని సిట్ టచ్ చేయడంతో ఇక నెక్స్ట్ టార్గెట్ బిగ్ బాస్ అని భావిస్తున్నారు. ఇప్పటికే సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లు, సీజ్ చేసిన ఆస్తులు, ఇతర వివరాలను ఈడీ అధికారులు సేకరించారు. వారు కూడా దాడులు నిర్వహించారు. రేపో మాపో సిట్ దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ వైపు వెళ్తుందన్న ఆందోళన వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. పోలవరం కుడికాలువ కట్టమట్టిపై మళ్లీ వైసీపీ అక్రమార్కుల కన్నుబడింది. అక్రమ ఇసుక దందాలో ఆరితేరిన వైసీపీకి చెందిన మాజీ మంత్రి సన్నిహిత సంస్థ, ఆయన అనుచరులు మళ్లీ తెగబడుతున్నారు. పోలవరం కుడికాలువ కట్టమట్టిని అక్రమంగా తరలించకపోతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో లక్షల క్యూబిక్ మీటర్ల పోలవరం మట్టిని ఆ పార్టీకి చెందిన కొంతమంది తరలించకపోయారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైసీపీ అక్రమార్కుల ఆగడం లేదు. పోలవరం అక్రమ మట్టి తవ్వకాలపై ఇటీవల విజిలెన్స్ విచారణ పూర్తయింది. విజిలెన్స్ విచారణ ముగియగానే మళ్లీ వైసీపీ మైనింగ్ అక్రమార్కులు తవ్వకాలు మొదలుపెట్టారు. కూటమి ప్రభుత్వంలోనే కాంట్రాక్టులను పొంది అక్రమంగా పోలవరం మట్టిని తరలించకపోతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మారినా వైసీపీ అక్రమార్కుల మట్టి దోపిడీ మాత్రం ఆగడం లేదు. కొడాలి నానికి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ కంపెనీ ఇటీవల మళ్లీ రంగంలోకి దిగింది. అనుమతుల పేరుతో పోలవరం కుడికాలువ వెంబడి అడ్డగోలుగా మట్టిని తవ్వేస్తున్నారు. మొదట్లో అనుమతులు ఉన్నాయని బుకాయించారు. ఆ తర్వాత ఎలాంటి అనుమతులు లేవని వెలుగు చూసింది. విజయవాడ రూరల్ పరిధిలో పోలవరం కాలువ గట్టు వెంబడి మట్టి తవ్వకాలు భారీగా జరుగుతున్నాయి. మరోవైపు కొండ దిగువ ప్రాంతంలో గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గ్రావెల్ మట్టిని తవ్వడంతో ఆ ప్రాంతం అంతా గోతులమయంగా మారిపోతుంది. పోలవరం కట్టకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. పోలవరం కాలువ వెంబడే కాకుండా కొత్తూరు రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్లి గ్రావెల్ మట్టిని అక్రమంగా తవ్వేస్తున్నారు. బుడమేరు కట్ట రోడ్డుకు మట్టి తరలించే పేరుతో పోలవరం కుడికాలువ మట్టిని తవ్వకపోతున్నారు. కవలూరు నుంచి ఇబ్రహీంపట్నం థర్మల్ పవర్ స్టేషన్ వరకు జరుగుతున్న బుడమేరు కాలువ గట్టుకు మట్టి వేయడానికి పోలవరం కుడికాలువ మట్టిని తవ్వకపోతున్నారు. పెద్ద సంఖ్యలో లారీలు రాకపోకలు సాగిస్తున్నాయి. పలుచోట్ల జేసీబీలను పెట్టి మట్టిని తవ్వేస్తున్నారు. పోలవరం కట్ట మీదుగానే లారీలు బుడమేరు కట్టకు చేరుకుని మట్టిని నింపుతున్నాయి. పగటి సమయంలో బుడమేరు కట్ట రోడ్డుకు, రాత్రుళ్లు పాతపాడులోని శ్రీ సిటీని మట్టిని తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. మాజీ మంత్రి నానికి అత్యంత సన్నిహితమైన కంపెనీ, ఆయన అనుచరులకు బుడమేరు కాలువ కట్ట రోడ్డు పనులకు, మల్టీ ఫిల్లింగ్ పనులకు ఎలా అవకాశం వచ్చిందన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఏపీలో మెడికల్ కాలేజీల వ్యవహారంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. తమ హయాంలోనే మెడికల్ కాలేజీల నిర్మాణాలు జరిగాయంటూ వైసీపీ ప్రగల్భాలు పలుకుతోంది. దీంతో వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారు టీడీపీ నేతలు. ఇక ఏలూరు మెడికల్ కాలేజీ నిర్మాణం తమ హయాంలోనే జరిగిందన్న వైసీపీ నేతలకు టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. 2019 ఫిబ్రవరిలో అప్పటి సీఎం చంద్రబాబు ఏలూరు జిల్లా కేంద్ర ఆసుపత్రిలోనే మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు గుర్తు చేశారు. అప్పుడే ఏలూరు మెడికల్ కాలేజీ నిర్మాణానికి తొలి బీజం పడింది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ఏలూరు మెడికల్ కాలేజీ అనుమతులను రద్దు చేసింది. మళ్లీ తామే ఏలూరులో మెడికల్ కాలేజీకి అనుమతి ఇస్తున్నామని చెబుతూ జీవో జారీ చేసింది. భవన నిర్మాణాలు పూర్తి కాకుండానే రాజకీయ లబ్ధి కోసం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి తరగతులు ప్రారంభించారు. కాగా కూటమి అధికారంలోకి వచ్చాకే ఏలూరు మెడికల్ కాలేజీ భవన నిర్మాణాలు పనులు వేగవంతం అయ్యాయి. అటు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఆగిపోయిన మెడికల్ కళాశాలను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పరిశీలించారు. పీపీపీ విధానంపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మెడికల్ విద్యార్థుల భవిష్యత్తును జగన్ అంధకారంలోకి నెట్టారని విమర్శించారు. నిర్మాణం ఆగిపోయిన బాపట్ల మెడికల్ కళాశాలను కూటమి నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. గత ప్రభుత్వం కాలేజీని పునాది దశలోనే వదిలేశారన్నారు. కూటమి ప్రభుత్వంలో బాపట్ల మెడికల్ కళాశాల నిర్మాణం 2 దశలు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అన్నారు. మెడికల్ కాలేజీల వ్యవహారంపై రాజకీయ లబ్ధి పొందాలని చూసిన వైసీపీ ఇప్పుడు డిఫెన్స్ లో పడింది. తీర ప్రాంత పరిరక్షణలో, పరిశుభ్రంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎంపీ ఎం శ్రీ భరత్ అన్నారు. శనివారం ఆర్కే బీచ్ వద్ద తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీన్ ఆఫ్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అందరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. తీరానికి వచ్చే సందర్శకులు ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలను పడేస్తుండడం శోచనీయమని, ఇకపై అందరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు ఎంపీ ఎం శ్రీ భరత్. కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తీర ప్రాంతాల పరిశుభ్రత వల్ల సముద్ర జీవరాశులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బదులుగా అందరూ క్లాత్, పేపర్ బ్యాగులు, గాజు, స్టీల్ పాత్రలను వినియోగించాలని సూచించారు. విశాఖను ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎంపీ, కలెక్టర్తో పాటు ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, నేవీ ఉద్యోగులు, విద్యార్థులు తీరంలోని చెత్త చెదారం, వ్యర్థాలను ఏరిపారేశారు. అలాగే కార్యక్రమంలో కోస్ట్ గార్డు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ కమాండర్ రాజేష్ మిట్టల్, అసిస్టెంట్ కమాండెంట్ సార్థక్ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల నిర్వహణ, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం అందుబాటులో ఉన్న మంత్రులతో బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశమయ్యారు. తమ ముందున్న 3 రకాల అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తమ అభిప్రాయాలు తెలిపిన మంత్రులు తుది నిర్ణయాన్ని మాత్రం ముఖ్యమంత్రికే వదిలేశారు. దీనిపై 1-2 రోజుల్లోనే సీఎం తుది నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. మరోవైపు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముఖ్య సమావేశం జరగనున్నట్లు తెలిసింది. దీంతో స్థానిక ఎన్నికల విషయంలో వేగం పెంచే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అన్న చర్చ మొదలైంది. బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉపాధి రంగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన బిల్లులు ఇంకా ఆమోదం పొందని విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్ల ఖరారు వ్యవహారం తేలడం లేదు. దాంతో స్థానిక ఎన్నికల నిర్వహణలో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రులతో జరిపిన సమావేశంలో సుప్రీంకోర్టులో తీర్పు రిజర్వ్లో ఉన్న అంశంతో పాటు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లడం లేదా జీవోలు విడుదల చేసి అధికారికంగా 42% రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు వెళ్లడం అనే 3 అంశాలపై చర్చించారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సమరంపై ఎలా ముందుకెళ్దాం, ఏం చేద్దామంటూ సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల అభిప్రాయం కోరారు. దీనిపై కొందరు మంత్రులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను ఇక్కడ గవర్నర్, అక్కడ రాష్ట్రపతి ఆమోదించలేదు, అలాగని తిరస్కరించడం లేదు. అదే సమయంలో కేంద్రం వాటిని ఆమోదించేలా చర్యలు తీసుకుంటుందా అన్నది తెలియదు. అందుకే బిల్లును ఆమోదించే వరకు పోరాటం చేద్దామని అన్నట్లు తెలిసింది. రిజర్వేషన్ల వ్యవహారం అధికారికంగా తేలాకే ఎన్నికలకు వెళ్లాలనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేసినట్లు సమాచారం. మరికొందరు మంత్రులు మాత్రం పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్దామని అనడంతో దీనిపై తలెత్తే న్యాయపరమైన సమస్యలపై చర్చించినట్లు తెలిసింది. ఇందుకోసం న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. 2 కాళ్లు కోల్పోయిన ఇంటర్ విద్యార్థికి సీఎం రేవంత్ రెడ్డి చొరవతో అత్యాధునిక ఆర్టిఫిషియల్ లెగ్స్ అమర్చారు. దీంతో 2 కాళ్లు కోల్పోయి జీవితం నాశనమైందని అనుకున్న బాధితులు కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎం సార్, మీ సాయం వల్లే మళ్లీ నడుస్తున్నా అంటూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. హనుమకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి గ్రామానికి చెందిన గుండేటి ఉమామహేష్ దంపతుల కొడుకు గుండేటి రాహుల్ ఐఐటీలో సీటు సాధించేందుకు శిక్షణ కోసం 2024 మార్చిలో రాజస్థాన్లోని కోటాకు వెళ్లాడు. అక్కడ కోచింగ్ తీసుకుంటూ సెలవులు ఉండడంతో అక్టోబర్లో ఇంటికి వచ్చాడు. తిరిగి వెళ్తుండగా మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు రాహుల్పై దాడి చేసి ట్రైన్ నుంచి బయట తోసేశారు. దీంతో రాహుల్ తీవ్ర గాయాలపాలై 2 కాళ్లు కోల్పోయాడు. తండ్రి మహేష్ తనకున్న ఎకరం భూమిని అమ్మేసి 30 లక్షల రూపాయలతో చికిత్స చేయించి కొడుకును బతికించుకున్నాడు. 2 కాళ్లు కోల్పోయిన రాహుల్ను ఎలాగైనా నడిపించాలని తండ్రి మహేష్ ఎంతగానో తపన పడ్డాడు. తన కొడుకు పరిస్థితిని మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్లాడు. మంత్రి ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి వివరించగా ఆయన చెల్లించిపోయారు. ఎంతో భవిష్యత్తు ఉన్న రాహుల్ కు అధునాతన కృత్రిమ కాళ్లు అమర్చి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో రాహుల్ను నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. సీఎం సహాయ నిధి నుంచి 10 లక్షల రూపాయలకు పైగా వెచ్చించి అమెరికా నుంచి తెప్పించిన అత్యాధునిక కృత్రిమ కాళ్లు అతనికి అమర్చారు. అనంతరం రాహుల్ తన పేరెంట్స్ తో కలిసి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లారు. 2 కాళ్లు కోల్పోయిన తనకు మళ్లీ నడిచేలా సాయం చేసినందుకు కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బహిష్కరణ, కొత్త పార్టీ స్థాపన వంటి అంశాలపైన కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్టీ పెట్టాలా లేదా అనే దానిపై తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన తనకు అస్సలు లేదన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఎవరిని సంప్రదించలేదన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి పదే తన పేరును ఎందుకు ప్రస్తావిస్తున్నారో తనకు తెలియదని, ముఖ్యమంత్రి రేవంతే కాంగ్రెస్ నుంచి బయటకు పోతున్నాడేమోని కవిత సెటర్లు వేశారు. కాళేశ్వరం అంశంలో తప్ప హరీష్ రావుపై తనకు వేరే విధమైన ఆగ్రహం లేదన్నారు కవిత. ఇరిగేషన్పై 2016లోనే కేటీఆర్ కు సూచించారని, కింది స్థాయి కమిటీ పరిశీలన ఆమోదం లేకుండానే సీఎంకు ఫైళ్లు వెళ్లాయని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చూస్తే ఇవన్నీ అర్థమవుతాయన్నారు. అలాగే తనపై బీఆర్ఎస్, హరీష్ రావు, సంతోష్ కు చెందిన సోషల్ మీడియాలు దాడి చేస్తున్నాయని, దీన్ని ప్రజలు గమనిస్తున్నారని కవిత చెప్పారు. రాజకీయాల్లో ఎవరు స్పేస్ ఇవ్వరని, తొక్కుకుంటూ వెళ్లాల్సిందేనని, తనతో టచ్ లో ఉన్న బీఆర్ఎస్ నేతల లిస్టు చాలా పెద్దదేనంటూ కవిత వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే కవిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు కౌంటర్ అటాక్ చేశారు. కుటుంబ సమస్యను తెలంగాణ పంచాయతీగా కవిత మారుస్తున్నారంటూ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత కవితకు లేదన్నారు. ఆమె నిజంగానే విమర్శిస్తున్నారా లేక సురభి నాటకాలు ఆడుతున్నారా తెలియాలన్నారు. మరో సీనియర్ నేత మధ్యాష్కి గౌడ్ కూడా కవిత వ్యాఖ్యలను తప్పుపట్టారు. బతుకమ్మ సంబరాలకు వేళైంది. మహాలయ అమావాస్య సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నుంచి పల్లెలో వాడవాడల 9 రోజుల పాటు బతుకమ్మ ఆటపాటలే కనిపించనున్నాయి. సకల జనులు, సబ్బండ వర్ణాలు కలిసి
ఏకత్వ స్ఫూర్తిని చాటేలా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రారంభ వేడుకలు వరంగల్లోని 1000 స్తంభాల గుడి వద్ద జరుగుతాయి. అక్కడ ప్రారంభ వేడుకలో సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొంటారు. రాష్ట్రంలోని ఆడబిడ్డలకు సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ అనేది పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే పండుగని, ఇది ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక అని ఆయన అన్నారు. సామూహిక జీవన విధానానికి, కష్ట సుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనమన్నారు. ఎంగిలి పూల నుంచి సద్దుల బతుకమ్మ వరకు 9 రోజుల పాటు పండుగను ఆటపాటలతో వైభవంగా జరుపుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని గౌరమ్మను రేవంత్ ప్రార్థించినట్లు సీఎం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎటు చూసినా గంజాయి గుప్పమంటోంది. పోలీసులు ఎంత నిఘా పెట్టినా, ఎంతమందిని అదుపులోకి తీసుకుని జైళ్లకు తరలించినా గంజాయి బ్యాచ్ల దాడులు, దౌర్జన్యాలు ఆగడం లేదు. గంజాయికి బానిసలై కేవలం 30-40 రూపాయల కోసం కాలేజీ విద్యార్థులను వేధిస్తూ వారిపై దాడులకు సైతం దిగుతున్నారు. భూత్పూర్ మండలం అన్నాసాగర్కు చెందిన చిన్న నరసింహులు అనే రైతు కుమారుడైన సాయి చరణ్ మహబూబ్ నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ తో దాడి చేసిన యువకులు అక్కడి నుంచి పరారైపోయారు. అప్పటికే వారంతా మద్యం మత్తులో ఉన్నట్లుగా విద్యార్థులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్, నల్గొండలోని సూపర్ మార్కెట్లతో పాటు విశాఖలో నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా సూపర్ మార్కెట్ నిర్వాహకులు వ్యవహరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గడువు ముగిసినా కూడా ఆయా పదార్థాలను అమ్ముతున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడ్డాయి. హైదరాబాద్ వ్యాప్తంగా పలు సూపర్ మార్కెట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మొత్తం 44 సూపర్ మార్కెట్లలో అధికారులు తనిఖీలు చేశారు. దాదాపు 58 శాంపిల్ సేకరించి టెస్టుల కోసం ల్యాబ్కు పంపించారు. పలు సూపర్ మార్కెట్లలో వెజ్, నాన్ వెజ్ ప్రొడక్ట్స్ ఒకే చోట స్టోర్ చేసినట్లు గుర్తించారు. అంతేకాకుండా ఫుడ్ స్టోర్స్ లో ఈగలు, దోమలు ఉన్నట్లు బయటపడింది. అయితే సైదాబాద్, కాచిగూడ, కొండాపూర్ ప్రాంతాల్లోని పలు సూపర్ మార్కెట్లలో గడువు ముగిసిన నిత్యావసర సరుకులు అమ్ముతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. నిబంధనలు పాటించని సూపర్ మార్కెట్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. పూనం పాండే నిత్యం సంచలనాలు సృష్టించే నటి. 2011లో భారత్ వన్డే ప్రపంచ కప్ గెలిస్తే నగ్నంగా కనిపిస్తానంటూ హల్చల్ చేసింది. అలాగే 2024లో గర్భాశయ క్యాన్సర్ కారణంగా మరణించినట్లు తప్పుడు ప్రకటన చేసింది. తర్వాత అది వ్యాధి గురించి అవగాహన పెంచడానికే ఆ విధమైన ప్రకటన చేసినట్లు తర్వాత వెల్లడించింది. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. పూనం పాండే ఢిల్లీలో జరిగే వార్షిక రామ్లీలా కార్యక్రమంలో రావణుడి భార్యగా నటించనున్నట్లు ప్రకటించిన తర్వాత ఆర్ఎస్ఎస్ అనుబంధ విహెచ్పి దృష్టికి వచ్చింది. ఈ కార్యక్రమం యునెస్కో గుర్తింపు కూడా పొందింది. ఈ ఏడాది 10 రోజుల పాటు జరిగే రామ్లీలా కార్యక్రమంలో రావణుడి పాత్రకు నటుడు ఆర్య బబ్బర్ ఎంపికయ్యారు. కానీ పూనం పాండే మండోదరి పాత్ర పోషించడంపై విహెచ్పి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆమెకు ఉన్న ప్రజా ప్రతిష్ట మరియు గత వివాదాలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయంటూ విమర్శించింది. ఆ పాత్రకు పూనం ఎంపికను పునఃపరిశీలించాలని నిర్వాహకులను రామ్లీలా కమిటీకి విజ్ఞప్తి చేసింది. మలయాళ నటుడు మోహన్ లాల్ ను సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. 2023 సంవత్సరానికి గాను మోహన్ లాల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలియజేసింది. సెప్టెంబర్ 23న జరిగే 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో మోహన్ లాల్ ఈ అవార్డును అందుకోనున్నారు. ఇప్పటికే భారత ప్రభుత్వం మోహన్ లాల్ ను పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో సత్కరించింది. ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకోనున్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదులను చావు దెబ్బ కొట్టింది భారత్. పాకిస్తాన్తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ మెరుపు దాడులు చేపట్టింది. పాకిస్తాన్లోకి చొచ్చుకెళ్లి మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడింది ఇండియన్ ఆర్మీ. పెద్ద మొత్తంలో ఉగ్రవాదులు చనిపోవడంతో పాటు టెర్రరిస్టు ట్రైనింగ్ క్యాంపులు ఎక్కడికక్కడ నేలమట్టమయ్యాయి. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న కరుడుగట్టిన టెర్రరిస్టు గ్రూపులు జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ తమ స్థావరాలను మారుస్తున్నాయని భారత రక్షణ సైనిక వర్గాల ద్వారా తెలిసింది. టెర్రరిస్టు క్యాంపులను పీఓకే నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ కు తరలిస్తున్నట్లు సమాచారం. వ్యూహాత్మక మార్పులో భాగంగానే పీఓకే నుంచి ఉగ్రవాదులు తమ దుకాణం మార్చేస్తున్నారని తెలుస్తోంది. ఎందుకంటే పీఓకేలో భారత సైన్యం అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేస్తోంది. అమెరికాలో ఉద్యోగం చేద్దాం, డాలర్లు సంపాదించేద్దామని కలలు గంటున్న భారతీయులపై అధ్యక్షుడు ట్రంప్ వీసా బాంబును వేశారు. H1B వీసాపై కీలక నిర్ణయం తీసుకున్నారు. H1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000 నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ ఉత్తర్వులు సెప్టెంబర్ 21 నుంచి అందుబాటులోకి వస్తాయని
ప్రకటించారు. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. దీంతో కొత్త H-1B వీసా విధానం భారత్తో పాటు చైనాపై తీవ్ర ప్రభావం చూపనుంది. 1990లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం H-1B వీసా తీసుకొచ్చారు. నిజానికి H-1B వీసాను ఒక వ్యక్తి స్వయంగా పొందలేరు. ఈ వీసా పొందాలంటే ఒక అమెరికన్ కంపెనీ అవసరం. ఆ కంపెనీ అమెరికా ప్రభుత్వానికి దరఖాస్తు పంపి తమకు ఉద్యోగి అవసరమని చెబుతుంది. కంపెనీ అన్ని పత్రాలను పూరించి ప్రభుత్వానికి ఫీజు చెల్లిస్తుంది. ఇప్పటివరకు ఈ ఫీజు చాలా తక్కువగా 6 లక్షల లోపే ఉండేది. అందుకే అనేక పెద్ద ఐటీ కంపెనీలు, కన్సల్టెన్సీ సంస్థలు వేలాది దరఖాస్తులను సమర్పించేవి. వీటిని 3 నుంచి 6 ఏళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు. దీనివల్ల అమెరికాలోని ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు విదేశీ ఇంజనీర్లతో నిండిపోయాయి. H-1B వీసాదారుల్లో ఇండియా 71% వాటా కలిగి ఉండగా చైనా 11.7% వాటా కలిగి ఉంది. అమెరికా H-1B వీసా కావాలంటే $1,00,000 ఫీజుతో తీవ్ర స్థాయిలో ఆర్థిక భారం పడనుంది. తక్షణమే దీని ప్రభావం 60,000 మంది భారతీయులపై పడనుంది. అమెరికాలో ఒక మధ్యస్థాయి ఇంజనీరు సంవత్సరానికి $1,20,000 సంపాదిస్తే అందులో $1,00,000 వీసా ఫీజు అంటే 80% జీతం అక్కడే పోతుంది. దీనివల్ల అత్యధిక స్థాయిలో వేతనం పొందేవారు మినహా మిగిలిన వారు US వలన వెళ్లడం పెనుభారమే అవుతుంది. చాలా సందర్భాల్లో కంపెనీలే ఈ వీసా ఛార్జీలను భరిస్తాయి. ఈ పరిస్థితుల్లో కంపెనీలు విదేశీ ఉద్యోగులను విధుల్లోకి తీసుకునేందుకు మొగ్గు చూపకపోవచ్చు. ఇక అమెరికాలో మాస్టర్స్, PhD పూర్తి చేసిన తర్వాత H-1B వీసాలకు మారే కమ్యూనిటీలో కూడా భారతీయులదే ఆధిపత్యం. ట్రంప్ ప్రకటనతో కెరియర్ అవకాశాలకు భారీగా గండి కొట్టనుంది. ట్రంప్ వీసాలపై భారీగా రుసుము విధించిన నేపథ్యంలో ప్రధాని మోదీ పరోక్షంగా స్పందించారు. విదేశాలపై ఆధారపడవద్దని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని అన్నారు. ఇతర దేశాలపై ఆధారపడటమే అన్నిటికన్నా పెద్ద శత్రువు అని చెప్పారు. మనమంతా కలిసి ఈ శత్రువును జయించాల్సిన అవసరం ఉందన్నారు. విదేశాలపై ఎంతగా ఆధారపడితే అంతలా విఫలమవుతోందన్నారు. 140 కోట్ల మంది భవిష్యత్తును ఇతర దేశాల మీద వదిలేయబోమని మోదీ తేల్చి చెప్పారు. H-1B వీసాలపై ట్రంప్ నిర్ణయంతో ప్రధాని మోదీ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. H-1B వీసాల ఫీజును పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భారతీయుల డాలర్ డ్రీమ్స్ చెదిరిపోనున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల యువతపైన అధిక ప్రభావం ఉండనుంది. అగ్రరాజ్యం ఏటా 85,000 H-1B వీసాలు జారీ చేస్తుండగా ఇందులో 73% వీసాలు భారతీయులు దక్కించుకుంటున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే వారి సంఖ్య దాదాపు 35,000గా ఉంది. ట్రంప్ నిర్ణయంతో ఈ వీసాలపై అమెరికాకు వెళ్లే ఆశలు వదులుకోవాల్సిందేనని అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు అమెరికాలోని కంపెనీలు విదేశీ నిపుణులకు H-1B వీసాలతో కొలువులు ఇస్తున్నాయి. ముందుగా 3 ఏళ్ల కాలానికి జారీ చేసి ఆ తర్వాత కొనసాగిస్తున్నాయి. స్థానికులతో పోలిస్తే తక్కువ జీతాలే వస్తున్నా కొలువుల కోసం విదేశీయులు భారీగా వెళ్లేవారు. ముఖ్యంగా అమెరికాలోని ఐటీ, వైద్య రంగాల విదేశీ నిపుణుల్లో 73% భారతీయులు. ఇప్పటివరకు కొత్తగా వచ్చిన H-1B వీసాదారులకు అమెరికాలోని కంపెనీలు ఏడాదికి సరాసరి $1,00,000 జీతం ఇస్తున్నాయి. తాజా నిబంధనలతో ఏడాదికి కనీసం $1.50 లక్షల వేతనం చెల్లించాలని ట్రంప్ సూచించారు. సుంకాలపై భారత్, అమెరికా మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో భారతీయ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకునే ట్రంప్ ఈ నిర్ణయంతో పొమ్మనలేక పొగబెట్టారని అక్కడి తెలుగు సంఘాలు పేర్కొంటున్నాయి. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాధినేతల్లో ఒకరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఓ విచిత్రమైన వ్యక్తిగతమైన న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. తన భార్య బ్రిగిట్టే మాక్రాన్ ఒకప్పుడు పురుషుడని లింగ మార్పిడి చేయించుకుని మహిళగా మారారని జరుగుతున్న తీవ్రమైన దుష్ప్రచారాన్ని ఎదుర్కొంటున్నారు. అయితే అమెరికాకు చెందిన ఫార్ రైట్ రాజకీయ వ్యాఖ్యాత క్యాండెన్స్ ఓవెన్స్ ఈ ప్రచారాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్లడంతో మాక్రాన్ దంపతులు ఆమెపై పరువు నష్టం దావా వేశారు. ఫ్రాన్స్ ప్రథమ మహిళ ఓ పురుషుడేనని, ఈ విషయంపై తన వృత్తిపరమైన కీర్తిని పనంగా పెడతానని ఆమె 2024లో వ్యాఖ్యానించారు. ఈ నిరాధార ఆరోపణలను తిప్పికొట్టేందుకు, ఆమె మహిళనని నిరూపించేందుకు సాక్ష్యాలతో సహా అమెరికా కోర్టు మెట్లెక్కారు ఫ్రాన్స్ అధ్యక్షుడు. ఈ కేసులో భాగంగా తన భార్య గర్భంతో ఉన్నప్పటి ఫోటోలతో పాటు ఇతర శాస్త్రీయ ఆధారాలను అమెరికా కోర్టుకు మాక్రాన్ తరపున న్యాయవాది సమర్పించారు. నిజానికి ఈ వివాదం 2017లో ఫ్రాన్స్లో మొదలైంది. నటాచారే అనే ఓ బ్లాగర్ బ్రిగిట్టే మాక్రాన్ అసలు పేరు జిన్ మిచెల్ ట్రోగ్నెక్స్ అని, ఆమె తన సోదరుడని లింగ మార్పిడి చేసుకున్నారని ఓ యూట్యూబ్ వీడియోలో ఆరోపించారు. ఈ కేసులో ఫ్రాన్స్లోని కోర్టు మొదట వారికి జరిమానా విధించిన 2025 జూలైలో అప్పీల్ కోర్టు ఆ తీర్పును కొట్టివేసింది. ఇప్పుడు ఈ ప్రచారం అమెరికాలో ఉధృతం కావడంతో మాక్రాన్ నేరుగా అమెరికా కోర్టులను తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఊహించినట్టుగానే మరోసారి ఆసియా కప్ లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ తలపడబోతున్నాయి. షేక్ హ్యాండ్ వివాదం ఇంకా సద్దుమనగక ముందే ఇరు జట్ల మధ్య ఆదివారం సూపర్ 4 మ్యాచ్ జరగనుంది. దీంతో మైదానంలో ఈసారి ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. కానీ గ్రూప్ మ్యాచ్ తరహాలోనే ఖచ్చితంగా భారత ఆటగాళ్లు ప్రత్యర్థికి కరచాలనం ఇవ్వకపోవచ్చు. ఇక టోర్నీలో అజేయంగా ఉన్న భారత్ ఎప్పటిలాగే ఆధిపత్యం చూపాలనుకుంటోంది. అయితే ఒమన్తో జరిగిన మ్యాచ్లో మన బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేదు. బుమ్రా, వరుణ్ల విశ్రాంతి కారణంగా జట్లకు వచ్చి పేసర్లు
హర్షదీప్, హర్షిత్లను ఒమన్ బ్యాటర్లు సులువుగా ఎదుర్కొన్నారు. దీంతో పాక్తో ఆదివారం నాటి మ్యాచ్కు స్టార్ పేసర్ బుమ్రాతో పాటు స్పిన్నర్ వరుణ్ను రంగంలోకి దించనున్నారు.